100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. అద్భుతమైన దృశ్యాన్ని చార్మినార్ తో పాటు వినాయకుని అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ వినాయకుల నిమజ్జనానికి అయితే చార్మినార్ మీదుగా వెళ్ళడము, ఇక్కడ చాలా మంది ముస్లిమ్స్ కూడా అదేవిధంగా ఏమంది ముస్లిమ్సే ఫ్రీ వాటర్ పెట్టినారు. ఇక్కడ అందరూ పాపం ఎండకి వచ్చి నిమజ్జనానికి వెళ్ళి పెట్టినారు అని చెప్పేసి. సో ముస్లిమ్స్ హిందూస్ అందరూ కలిసి ఉన్నారని చాలా మంది ఇక్కడ ఇండియా జెండాలు ఊపుతూ అందరూ ఐకమత్యంగా ఉండి చాలా మంచి సాంస్కృతిక కళాకారులు తీసుకురావడం. సో ఒకసారి మీరు వినాయకుడిని చూడొచ్చు, అద్భుతంగా చార్మినార్ పక్క నుంచి ఈ వినాయకుడు వెళ్లే దృశ్యం అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చార్మినార్ దగ్గర ఇలాంటి దృశ్యాన్ని నాకు తెలిసి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇంత అందంగా చార్మినార్ రూపుదిద్దుకుందని చెప్పేసి కొన్ని వేల మంది భక్తులు అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో వినాయకుడి విగ్రహాలను అయితే వాళ్ళు వచ్చే ప్రతి ఒక్క విగ్రహాన్ని చూసుకుంటూ అలాగే దర్శించుకుంటూ ఎంతో గొప్పగా అనుభూతి చెందడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ముస్లిమ్స్ కూడా HMWS అండ్ SB అని చెప్పేసి ఇక్కడ వాటర్ పెట్టడం జరిగింది. ఫ్రీ డ్రింకింగ్ వాటర్, ఇది గవర్నమెంట్ పెట్టింది ఫ్రీ డ్రింకింగ్ వాటర్. సో ఇక్కడ ముందుకు వస్తే ముస్లిమ్స్ అందరూ కూడా ఉండడం జరుగుతుంది. సో అలాగే ఇండియన్ జెండాను కూడా ఊపుతూ ప్రతి ఒక్కరు, అన్ని కులాలు అన్ని మతాలు, ఇండియాలో మేము అందరం కలిసే ఉంటాము అని చెప్పే విధంగా వీళ్ళైతే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ అదే చెప్తున్నారు. సో మత కలహాలకి దారి లేకుండా అందరూ కలిసి ఈ పండుగను అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వినాయకుల్ని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చార్మినార్ చుట్టుపక్కల చూడండి ఒకసారి ఎంత మంది జనాలు ఉన్నారు. దర్శనం ఇస్తున్నారు, భక్తులు కిటకిటలాడుతున్నారు. ఇక్కడ బాలాపూర్ కానీ చూడడానికి ఆదర్శం. కాబట్టి మనం అందరం కూడా దయచేసి ప్రసంగానికి మన అందరం కూడా అక్కడక్కడ చేసుకుంటారు, ఎవరితో తొందరపడేది. కాబట్టి ముఖ్యస్వామి గోదావరి ఫ్యామిలీలు మన మధ్యలో ఉన్నారు. వారితో పాటు ఫ్యామిలీలు, వారితో పాటు రామరాజు గారు రావాలి. అదేవిధంగా మన యొక్క ప్రధాన కార్యదర్శి శశిధర్ గారిని మాట్లాడ